Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 302. దక్ష సాయంత్రం వరకు మెసేజ్ చేయకపోవడంతో కోపం వచ్చి ఏమైంది దీనికి? రోజు వర్క్ ఉందన్నా కూడా ఏదో రకంగా ఫోన్ చేస్తుంది కదా అని తిట్టుకుంటూ ఉంటేనే వాళ్ళ బాస్ మొహంలో చిరాకు చూసి మేనేజర్ గాని, అసిస్టెంట్ గాని కదిలించే ధైర్యం చేయలేదు. మరొక గంటలో అకాడమీ అవర్స్ అయిపోయి టోర్నమెంట్ దగ్గరికొస్తుంది. స్టూడెంట్స్‌కి లైట్ ఫుడ్ ఉండాలి. కానీ అది చాలా హెల్తీ ఫుడ్ అయ్యుండాలి. ఎంత తక్కువ క్వాంటిటీ తిన్నా కడుపు నిండిపోవాలి. అలా అయితేనే వాళ్ళు వాళ్ళ గేమ్ మీద కాన్సంట్రేట్ చేస్తారు అని చెప్పడంతో సరే సార్ అన్నారు వాళ్ళు. అలాగే స్పోర్ట్స్ హాస్టల్ వార్డెన్స్ మీద కూడా దృష్టి పెట్టండి. వాళ్ళు ప్రాపర్‌గా వర్క్ చేస్తున్నారా లేదా? పిల్లలు కరెక్ట్ టైంకి నిద్రపోయేలా చూసుకుంటున్నారా లేదా కూడా చెక్ చేయండి అని వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. దారిలో బేకరీ కనిపించడంతో డ్రైవర్ కార్ ఆపు అనగానే అతను కార్ ఆపడంతో అతనికి డెబిట్ కార్డ్ ఇచ్చి లోపలికి వెళ్లి క్రీమ్ రోల్స్, కేక్ పీసెస్ అలాగే కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకోమని చెప్పడంతో సరే సార్ అంటూ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు డ్రైవర్. అందులో నుంచి 2 చాక్లెట్స్ తీసి మీ పిల్లలకివ్వు అని డ్రైవర్ చేతికిచ్చి మిగిలినవి తన పక్కన పెట్టుకోవడంతో థాంక్యూ సార్ అని డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. బామ్మ వాళ్ళు కూడా పెళ్లి పనులున్నాయని మోహన్ రామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడంతో దక్ష ఒక్కతే మిగిలితే ఏంటి దక్ష డల్‌గా ఉన్నావు? ఏమైందని రేఖ అడిగేసరికి ఏమీ లేదాంటీ అంటూ రూమ్‌లోకి వెళ్ళిపోయింది. కర్ణ ఇంట్లోకి వచ్చి రేఖ కనిపించడంతో తనెక్కడా అని అడిగేసరికి ఇందాకే ఇంటికొచ్చింది సార్ పైకెళ్ళింది అని చెప్పడంతో ఓకే కాస్త గ్రీన్ టీ తీసుకొచ్చివ్వు అంటూ కర్ణ పైకొచ్చాడు. దక్ష బాల్కనీలో నిలబడి కనిపించడంతో ఆమె దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఫ్రెష్ అవ్వాలా అర్థం కాక కాసేపు అక్కడే నిలబడి ఆలోచించాడు. ఆమెతో మాట్లాడకుండా ఒకరోజు మొత్తం గడిచిపోవడంతో ఇంకా తన వల్ల కాక విసురుగా బాల్కనీ డోర్స్ ఓపెన్ చేసి వెళ్లి ఆమెని బ్యాక్ హగ్ చేసుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి శాడిస్ట్ బాబు కనిపించడంతో కన్నా అని పిలిచింది. ఏంటి ఈరోజు మొత్తం నాకు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు అని విసురుగా ఆమెని తన వైపు తిప్పుకొని అడగడంతో మీరు కూడా నాకు చెప్పకుండానే అకాడమీకి వెళ్ళిపోయారు కదా అని అడిగింది. ఏదో అర్జెంట్ పనుండి వెళ్ళాను. అయితే నువ్వు కాల్ చేయవా అని అడిగేసరికి మీరు చేయొచ్చు కదా అని ఆమె మూతి ముడుచుకుంది. నాకు వర్క్ ఉంటుంది. గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. నువ్వు చేయొచ్చు కదా అనగానే మీకు గుర్తులేదు కానీ నేను గుర్తుపెట్టుకొని కాల్ చేయాలా? అని కోపంగా అడగడంతో ఆమె వైపు సీరియస్‌గా చూశాడు. దక్ష కొంచెం కోపం తగ్గించుకొని
మీకు నేనేమైనా కోపం తెప్పించానా అని అమాయకంగా అడగడంతో ఒక క్షణం ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆమె గురించి అతను పొరపాటు పడ్డాడని చెబితే ఖచ్చితంగా ఫీలవుతుంది. దాంతో అదేమీ లేదు. ఎందుకు నీకలా అనిపించింది అన్నాడు. మరెందుకు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పకపోయినా వెళ్తున్నానని చెప్పేవారు. వెళ్ళే ముందు చెప్పేవారు. అలాంటిది నేను ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొనొచ్చేసరికి మాయమైపోయారు అని అంటూ అతని కాలర్ పట్టుకొని దగ్గరికి తీసుకుంది. ఆమె చేతుల వైపు, ఆమె వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే చూడండి, మీరు నా పక్కనే ఉండి తిట్టినా, కొట్టినా నేను ఫీలవ్వను. అసలు కనీసం చీమ కుట్టినట్టుగా కూడా బాధపడను. కానీ మీరు ఇంకొకసారి నన్నిలా అవాయిడ్ చేశారనుకో, నేనసలు ఊరుకోను అని చెప్పడంతో ఆమె నడుం చుట్టూ చేయి దగ్గరికి తీసుకోవడంతో, నెమ్మది బాడీ పెయిన్స్ అనగానే చిలిపిగా నవ్వుతూ సారీ అనగానే దేనికి సారీ? దానికా? దీనికా? అనగానే అన్నిటికి అన్నాడు. రాత్రి జరిగిన దానికి కూడా అనగానే ఆమె సిగ్గుపడుతూ, దానికి దీనికి రెండిటికి సారీ అన్నారంటే మీరు కావాలని అవాయిడ్ చేశారు అంతే కదా! అనగానే పర్వాలేదు దీనికి కూడా ఈ మధ్య బ్రెయిన్ బాగానే పనిచేస్తుందని అనుకున్నాడు. నా ఉద్దేశ్యం అది కాదే తింగరి బుచ్చి అనగానే, మరి మీ తప్పున్నా మీరు సారీ అడగరు. అలాంటిది మీరు సారీ అడిగారంటే ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేశారు. ఎందుకు అవాయిడ్ చేశారు? అని అడిగింది. అదేం లేదు. నువ్వు సిగ్గుపడుతుంటే అది సిగ్గు అని అర్థం చేసుకోలేక అవాయిడ్ చేస్తున్నావనుకుని మండిపోయింది అనగానే, షాకయ్యి చూసి సిగ్గుపడ్డానికి, అవాయిడ్ చేయడానికి డిఫరెన్స్ తెలియకపోవడం ఏంటని అయోమయంగా అడిగింది. నేనేమైనా 100 సార్లు పెళ్లి చేసుకున్నానా? 100 సార్లు కాపురం చేశానా? నువ్వు సిగ్గుపడుతున్నావని నాకు అర్థం కావడానికి. నేను మాట్లాడుతున్నా కూడా రిప్లై ఇవ్వకుండా పారిపోవడంతో అవాయిడ్ చేస్తున్నావని అనిపించి కోపమొచ్చింది అన్నాడు. భలేవారే! మిమ్మల్ని మీ పక్కనే ఉండే టార్చర్ చేస్తాను గానీ, నేనెప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేయను అనగానే, అది లేట్‌గా రియలైజ్ అయ్యానులే అని దగ్గరికొస్తుంటే దూరంగా తోసేసి, నేను మీతో మాట్లాడను అంటూ వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకొని లాగి చంపుతా. ఇప్పుడు నువ్వెందుకు అలుగుతున్నావు? అన్నాడు. నేనేం తప్పు చేయకుండానే మీరు నన్ను అవాయిడ్ చేశారు. మీరు ఆఫీస్‌కి వెళ్తుంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. అసలు మీరు విషయం ఏంటో చెప్పకుండా నాకెలా అర్థమవుతుంది అనుకున్నారు? నేను మీతో మాట్లాడను. అసలు మీరు నా దగ్గరికి రాకండి ఈరోజు అనగానే, ఆమె వెనకే వెళ్తున్నా ఆమె మాత్రం అతనికి దొరకకుండా వంటగదిలోకి వెళ్ళిపోవడంతో అక్కడ పని వాళ్ళందరూ ఉండేసరికి మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు శాడిస్ట్ బాబు. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.